ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినం కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆస్వాదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రికాల సమయం నుండి మాట్లాడమడుచున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మళ్ళీ చదువమ్మ మాట, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. ఒకడున్నాడు కడమావాడు, ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదయ్యు ఇప్పుడు లేనిదైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజుగును. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా గమనించాలి. ఇది ఇప్పుడు అంత్యకాలంలో జరుగుతున్న ప్రవచనం. ఇది యోహాను ప్రవర్త చూస్తూ ఉన్నాడు. ఈ యోహాను ప్రవర్త చూస్తూ ఉంటే ఈ యోహాను ప్రవర్త అంటున్నాడు, ఒక స్త్రీ కూర్చొని ఉన్నది, ఆ కూర్చున్న తలలు 7 తలలు ఉన్నాయి, అవి 7 కొండలు అని చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఈ సంగతి ఆల్రెడీ అంతకుముందే దానియేలుకు చూపించాడు దేవుడు. ఈ దానియేలు గ్రంథాన్ని మనం చదివితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలండి. ఇక్కడ ఆల్రెడీ ఈ దర్శనాన్ని దానియేలుకు చూపించాడు. ఈ దర్శనాన్ని చూసినప్పుడు ఈ అంత్యకాలంలో జరిగే ప్రతి విషయము చూసి ఆయన కొన్ని సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడనై ఉన్నాను అని చెప్పాడు. అయితే అన్నాడు, దానియేలు నువ్వు మూసేయ్, అది బంధించు అన్నాడు. తర్వాత యోహాను ప్రవర్త ద్వారా దాన్ని తెరిచాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా ఆలోచించినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే, ఈ యెషయా గ్రంథంలో మనకి యేసు జననము, మరణము, పునరుద్ధానము, 1000 ఏళ్ల పరిపాలన కనపడుద్ది ఈ యెషయా గ్రంథంలో. అలాగే ఇర్మియా గ్రంథం కనుక మనం చదివితే, ఈ ఇర్మియా గ్రంథంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రైస్తవులు పడే బాధ మనకు కనపడుద్ది. అలాగే ఈ దానియేలు గ్రంథంలో చూస్తే ఈ అంత్యక్రీస్తు, క్రీస్తు అనే వ్యక్తులు ఉంటారు. ఈ అంత్యక్రీస్తు పక్షాన ఎవరెవరు వస్తారు
అంటే ఎవరు వీరికి అబద్ధ సాక్ష్యము, అబద్ధ ప్రవర్తలు, అలాగే క్రూర మృగం అనే వారు ఈ పక్షానికి వస్తారన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. అదే కనుక మనము ఈయన యెహెజ్కేలు గ్రంథాన్ని కనుక చదివితే ఈ యెహెజ్కేలు గ్రంథములో అంత్యక్రీస్తు పక్షానికి ఏ రాజ్యాలు వస్తాయి, అలాగే క్రీస్తు పక్షానికి ఏ రాజ్యాలు వస్తాయని తెలుస్తుంది. అందుకనే మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు మనం చదువుకునే చదువు విషయంలో ఆలుకాడ నుంచి బిగిన్ చేసి ప్రతీది కూడా వాళ్ళు చదువుకుంటూ డాక్టర్లు అయిన వారు, లాయర్లు అయిన వారు, అలాగే మా ఈ శాస్త్రవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, కలెక్టర్లు కానీ వారి జ్ఞానము ఒకలాగా ఉంటుంది. అలాగే డైరెక్ట్గా డిప్లొమా చేసి, ఐటీ చేసి, 10వ తరగతి లేదా డిగ్రీకి వెళ్ళిన వాళ్ళ జ్ఞానము వేరుగా ఉంటుంది. అయితే డిగ్రీ ఇలా వెళ్ళిన వారు కూడా నా ఫ్రెండ్స్ కుమారులు చాలామంది స్వీడన్లో జాబ్ చేస్తున్నారు, అమెరికాలో జాబ్ చేస్తున్నారు. వారు నెలకి 3 లక్షలు 6 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తము కూడా మనము ఏం కనపడద్దంటే మనకి ఈ భూ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో కనపడద్ది. ఈ 3వ ప్రపంచ యుద్ధం వరకే ఉంటుంది. 4వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పాడు, కానీ అది యుద్ధం జరగదని ఈ పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. అందుకనే మనము మీరు మా ప్రసంగ క్యాసిల్ మొత్తం కూడా చూస్తే ఆదిలో నుంచి బిగిన్ అవుద్ది. ఈ అర్థం చేసుకోవాలంటే ఒక మధ్యలో వస్తే అర్థమయ్యేది కాదు. అందుకనే ఇవన్నీ కూడా చేస్తాయి. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆ కూర్చున్న తలలు 7 కొండలు అని ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం కనుక మనం చూసినట్టయితే ఈ పరిశుద్ధ గ్రంథము మనకి జలప్రళయం వచ్చేసిన తర్వాత, నోవాహు వచ్చిన తర్వాత, నోవాహు కానించి 10వ వాడైన అబ్రహాము చరిత్ర కానించే ఈ పరిశుద్ధ గ్రంథము బిగిన్ అవుద్ది. మనకి ఈ అబ్రహాం కాడి నుంచే మనకి చరిత్ర బిగింది. ఈ అబ్రహాము కాడి నుంచి ఆఖరికి క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుద్ది. అయితే దీన్ని చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 7 కొండలను కనుక మనం చూస్తే మొట్టమొదటిసారిగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాముని పరీక్షించాలని ఏం చేశాడంటే మోరియో కొండలో నీ కుమారుడు నాకు బలివు అన్నాడు. ఇది మీకు జానాలి. అది అప్పుడు ఇస్తానికి సిద్ధపడినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన్ని బ్రతికించాడు. అందుకనే ఇస్సాకు చరిత్ర మనం చదివితే ఆయన మృతుడై లేచాడు అని రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. అది మొదటి కొండ. అయితే ఈ ఇజ్రాయేలులు అబ్రహాము చేసిన అతిక్రమణం బట్టి 400 సంవత్సరములు పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ బానిసల్ని విడిపిస్తానికి దేవుడు ఏం చేశాడంటే ఓరేపు కొండలో మోషే ఉన్నప్పుడు ఆ మోషే ద్వారా అగ్ని పొదలో కనపడి నా ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించి తీసురా అన్నాడు. ఇప్పుడు ఇది ఓరేపు కొండ, 2వ కొండ. ఆ తర్వాత నా ఇజ్రాయేల్ ప్రజలను నువ్వు ఎలా నడవాలో, ఎలా చేయాలో నేను నీకు ఆజ్ఞ ఇస్తానని చెప్పేసి సినాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇచ్చేసిన తర్వాత నా ఇష్టానుసారుడైన ఆ మనుషులని దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ దావీదు ద్వారా సియోను కొండ మీద యెరూషలేము మందిరం కట్టారు. ఇది ఎన్నో కొండ అంటమ్మా? 4వ కొండ. అప్పుడు ఇజ్రాయేలు తన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ దేవుడైన ప్రవర్త అయిన ఏలియాకు కోపం వచ్చి ఈ ఇజ్రాయేలీలే దేవుడు అని చెప్పడానికి కర్మేలు కొండ మీద దేవుడి ద్వారా అగ్ని కురిపించాడు. అది ఎన్నో కొండ అంటమ్మా? 5వ కొండ. అయితే యేసు ప్రభు వచ్చాడు. అంటే యేసు ప్రభుకు ముందు 5 కొండలు పర్వతాల మీద దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఈ 12 మంది శిష్యులలో 3 ఎంటబెట్టుకొని ఈ ఒలివ కొండ మీద రూపాంతరం పొందాడు. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆ పేతురు అన్నాడు, అయ్యా నీకు ఒక పర్ణశాల,
మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతాను అన్నాడు. అంటే రూపాంతరం పొంది ఒలివ కొండ. ఇది ఎన్నో కొండ అంట? 6వ కొండ. ఆయనని సిలువ వేయబడినది ఏదంట? ఆయన సిలువ వేశారు. ఎక్కడ వేశారు చూడండి, లోకాసు వార్తలో 23వ అధ్యాయము 33వ వచనం. 23వ అధ్యాయం 33వ వచనం. 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాళమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున చాలు, అక్కడ కపాళం అన్న కాడ కింద ఏమైనా ఉంటుందంట? కలువరి అని ఉంటుంది. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడింది ఏ కొండ మీదంట? కలవరి కొండ. ఇది 7వ కొండ. ఈ కలవరి కొండని ఏమన్నారంటే కపాలము. కపాలం అనగా పుర్రెల కొండ. ఈ పుర్రెల కొండ మీద ఆయన సిలువ వేయబడి తన రక్తాన్ని గార్చి ఆ పుర్రెలకు జీవాన్ని ఇచ్చాడు. మీరు చాలా గమనించాలి. ఆ జీవాన్ని ఇచ్చాడు కాబట్టి అది ఏమైందంటే ఆ కొండ మీదే ఉన్నాడు. ఇంకేరే కొండలో 7వ కొండ ఆఖరి కొండ అనమాట. ఈ కొండ మీద ఎప్పుడైతే వేస్తాడో ఆ కొండ మీద వేసి ఉన్నాడు కాబట్టి ఆ వేసి ఉన్న యేసు అంటేనే వెంకటేశు అన్నారు. వేసి ఉన్న యేసు అనే ఆ మాటకు అర్థమైందండి, వెంకటేశు అన్నారు. ఆయన ఎవరయ్యా అంటే పరమేశు, పరలోకమున వచ్చిన యేసు అన్నారు. ఈ యేసు ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? కలువరి కొండ మీద ఉన్నాడు. అది పుర్రెల కొండ మీద ఉన్నాడు. దాన్నే కపాలం అన్నారు, దాన్నే కైలాసం అన్నారు. చాలా గమనించాలి. అందుకనే చూడండి, ఈ రోజున మన చీరాల్లో మొట్టమొదటిసారిగా కేఏ పాల్ అని మీకు తెలుసా వేసినప్పుడు మొట్టమొదటిసారిగా చీరాల్లో కూటమి పెట్టాడు. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు వరకు కూడా ఆయన వాళ్ళ పోస్టులు కూడా ఒక ఈయన ఫోటో ఉంటుంది, కానీ ఇంకేరే ఫోటో కానీ వాక్యాలు కానీ ఉండవు. ఆయన వచ్చి ఈ చీరాల ప్రాంతం మొత్తం కూడా దైవజనులు ఏకపరిచి ఆయన ఒకసారి మీటింగ్ పెట్టాడు. అప్పుడు వరకు కూడా ఈ చీరాల ప్రాంతంలో దేవుడు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో కూటాలు పెట్టి కూడా మనుషులు వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఈ పాస్టర్ని సమావేశం చేశాడో వారి జనాలు తీసుకొని అప్పుడే స్టార్ట్ అయింది డబ్బులు ఇచ్చి పిలిపించడం. అప్పుడు వరకు కూడా లేదు. ట్రాక్టర్ లోడ్కి ఇంత, ఆటోలకి ఇంతని అంటే లోకం. అందుకని ఆయన పేరు కేఏ పాల్, అంటే కపాల్ అనగా పుర్రే, అంటే ఈ లోక సంబంధమైనది. అందుకని ఈయన ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాడంటే ఆయన లోక సంబంధమైనది. అందుకని చూడండి, మీరు ఎప్పుడైనా సరే కలవరి అనే పేరు కనుక పెడితే అక్కడ లెక్కలేనంత మంది జనాలు వస్తారు. ఇది తెలుసా? ఎందుకని? అది కపాలం, అంటే ఏంటంటే పుర్రెలేం కొండ, కలవరి కొండ. అంటే ఆ కలవరి కొండ మీద మన పాపాలని తీసేస్తాడని. కానీ దేవుడు ఆ కలవరి కొండ మీద లేడు. సమరయ స్త్రీతో చెప్పినట్టు ఏమన్నాడంట, ఇక కొండల మీద ఉన్నాడు దేవుడు. పెంతుకొస్తు పండగ రోజున ఎక్కడికి వచ్చాడంట? మనుషుల్లోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనుషుల్లో ఉన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో మొదటిది. మనకి 7 కొండలు కనపడుతూ ఉంటాయి. అయితే నేను పరిసరికి వచ్చిన తర్వాత ఒక జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుతున్నాను. జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆంధ్ర కానీ, ఇప్పుడు తెలంగాణ వేరైంది కాబట్టి తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా మనకి 7 కొండలు అనగానే మనకి ఏది గుర్తొస్తుందంట? తిరుపతే గుర్తు వస్తుంది. తిరుపతి తప్పితే మనకి ఏది తెలియదు. అయితే ఈ జనరల్ నాలెడ్జ్ పుస్తకం నేను చదువుతున్నప్పుడు దాన్ని ఆశ్చర్యపోయా. ఏంటంటే ఇందులో ప్రపంచ దేశంలో 7 కొండలు ఏదంటే రోమ్ పట్టణం చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట? ఇదేంటి రోమ్ పట్టణం చూపిస్తుంది, 7 కొండలు అంటే మనకు తిరగదు కదా అని అప్పటి వరకు నాకు దాని గురించి తెలియదు. అప్పుడు దాని గురించి అన్వేషణ చేసినప్పుడు ఇప్పుడు 2003లో దీన్ని అన్వేషణ చేసినప్పుడు అది ఎక్కడ ఉందయ్యా అంటే జాన్ పోప్ పాల్ గారు నివసించే ప్రాంతం. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇప్పుడు యేసు ప్రభు వివాహాన్ని నిషేధించాడు.
అదే స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ క్రైస్తవ ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మత అధికారి ఎవరంటే జాన్ పాల్ పాల్ గారు. ఆయన ద్వారా ఇప్పుడు యేసు ప్రభు ఉన్న స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే ఆయన నివసించే దగ్గర స్త్రీ సాంగత్యం అంటే తెలియదు. వాళ్ళు స్త్రీ సాంగత్యాన్ని దూరపరిచి మొత్తము కూడా 1008 మంది ఓన్లీ పురుషులే వివాహాన్ని స్త్రీ సాంగత్యం తెలియని వారు అక్కడ ఉంటారు. వాళ్ళకి తెలియదు. అంటే స్త్రీ అనే అడుగు అక్కడ పడలేదు. అంటే ఎంతమంది అంటమ్మా? 1008 మంది. ఏది 2003లో నేను అన్వేషించినప్పుడు చేసిన పరిశోధన అది చెబుతుంది. అయితే ఒకే ఒక ఆమ స్త్రీ ఒకే ఒక ఆమె అక్కడ ఆ స్థలంలో అడుగుపెట్టింది. ఆమె మదర్ తెరీసా. ఒక్క అరగంట సేపు పోపు గారితో మాట్లాడింది. ఆమె తప్పితే ఇప్పటి వరకు కూడా స్త్రీ అనేది అడుగు అనేది అక్కడ లేదు. ఇది రెండవది. మనం 7 కొండలు చూస్తే ఇది మనకి రెండవదిగా కనపడుద్ది. మొదటిగా ఇది కనపడుద్దంట, కలువరి కొండ కనపడుతుంది. రెండవదిగా ఇప్పుడు మనకి ఏది కనపడుతుందంట? రోమ్ ప్రభుత్వం జాన్ పాల్ పాల్ గారు ఉన్నది కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలు ఏంటి అంటే, ఇప్పుడు మనకు సమయం చాలదు కాబట్టి నేను రిఫరెన్సులు చెబుతాను. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవండి. ఎందుకు చదువుతున్నానంటే ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలు ఏది అంటే అక్కడ ఏమని రాయబడుతుందంటే, మళ్ళీ చదవమ్మా 9వ అధ్యాయము. ఇందులో జ్ఞానము గల మనస్సు కనపడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి హల్లెలూయా. ఇక్కడే మనం చాలా ఇప్పుడు ఆ 7 రాజులే 7 కొండలు అన్నాడు. ఆ 7 మొదటి తల రాజు ఎవరయ్యా అంటే, మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం కూడా చూస్తే మొట్టమొదటిసారి ప్రపంచాన్ని ఏలిన రాజ్యం ఏంటంటే ఐగుప్తు రాజ్యం. ఈ ఐగుప్తు రాజ్యము ప్రపంచాన్ని వెళ్ళింది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే అప్పుడు ధర్మశాస్త్రంలో వినిపించిన తర్వాత ఈ ఐగుప్తు దేశం తర్వాత 848 సంవత్సరాల తర్వాత, అంటే 722వ సంవత్సరంలో క్రీస్తు పూర్వంలో మనకి ఎక్కడ కనపడుతుంది? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మీరు చదవక్కర్లేదు, రిఫరెన్స్లు చూసుకోండి. 5వ అధ్యాయము మనకి 30వ వచనం 18 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉంటుంది. అక్కడ అషూరు రాజు ఎవరంట? అషూరు రాజు మనకు కనపడతాడు. ఇది 2వ రాజ్యము ప్రపంచ దేశంలో. తర్వాత మనకి 2వ రాజుల గ్రంథంలోనే 25వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనాల్లో మనకి బబులోను రాజు కనపడతాడు. ఆయన ఎవరయ్యా అంటే నెబుకద్నెజర్. అది బబులోను రాజ్యం అంటారు, కల్దీయుల రాజ్యం అంటారు. ఈ కల్దీయుల రాజ్యములో దానియేలు వచ్చాడు. ఎవరు వచ్చారంట? ఈ దానియేలు వచ్చి ఈ నెబుకద్నెజరు కనిన కళలను చక్కగా వివరిస్తూ, ఆయన కళ కూడా మర్చిపోయాడంట. ఆ విగ్రహాన్ని ఆ కళ భావం చెప్పాడు. ఈయన ఏమని చెప్పాడంటే, అయ్యా నీవు శిరస్సు, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, తర్వాత ఇనుము మట్టి బురద కలిసి, అంటే 5 రాజ్యాల గురించి చెప్పాడు. అంటే బబులోను రాజ్యము రాకముందేమో 2 రాజ్యాలు ఉన్నాయి. మీరు చాలా గమనించాలి. బబులోను రాజ్యం వచ్చిన తర్వాత దానియేలు దర్శనంలో ఏంటంటే ఈ నెబుకద్నెజరు రాజ్యం కనపడుద్ది మనకి. ఇది 3వ రాజ్యం. నీ తర్వాత ఎవరు వస్తారంట? ఇంకొక రాజ్యం వస్తుంది, వెండి రాజ్యం వస్తుంది అన్నారు. దాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ దానియేలు గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 30-31లో ఉంటుంది అదే మాట. అది ఏంది అంటే పారసిక మాదీయుల రాజ్యం అని ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆ రాజ్యము తర్వాత మనకి ఇదే గ్రంథంలో దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 20-21 నుంచి మనం చదివితే 8వ అధ్యాయంలో
మనకి ఈ మాదీయుల రాజ్యమును తర్వాత గ్రీకు రాజ్యం కనపడుతుంది మనకి. హల్లెలూయా. గ్రేకీయులు ఈ దీన్నేమో ఈ మాదీయుల రాజ్యాన్నేమో పొటేలుగా చూపించాడు. ఈ పారసిక రాజ్యమునేమో ఈ గ్రీకు రాజ్యం, ఈ అలెగ్జాండర్ చరిత్ర, ఇది మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో గ్రీకు రాజ్యం అనే కనపడుతుంది. కానీ ఆర్సిఎం బైబిల్లో పవిత్ర గ్రంథంలో మక్కాబీయుల చరిత్రలో ఈ గ్రీకు రాజ్యం కనపడుతుంది మనకి. ఆయన మనకందరికీ తెలిసిన వ్యక్తే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ని మేకపోతుగా మాదీయులనేమో పొట్టేలుగా చూపించాడు. ఇప్పటికి ఎన్ని రాజ్యాలు? ఐగుప్తు, అషారు, బబులోను, మాదీయులు, పారసిక, గ్రీకు, 5 రాజ్యాలు. ఈ 5 రాజ్యాల తర్వాత ఈ గ్రీకుల్లో నుంచి రోమీలు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు రోమీలు వచ్చారు. అందుకని ఇక్కడ ఏం చదువుతున్నాడు? ఇప్పుడు చదువు మా మాట 10వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 10వ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒక్కడున్నాడు. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఎవరంట? 5 రాజ్యాలు వెళ్ళిపోయి ఒకడున్నాడు. ఇప్పుడు ఇదేది? రోమా రాజ్యం. ఈ రోమా రాజ్యంలోనే యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు తిరిగి లేచాడు. ఈ రోమా రాజ్యంలోనే ప్రకటన గ్రంథం రాయబడింది. చాలా జాగ్రత్త. అంటే అది ఒకడున్నాడు. ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాడంటే రోమీల రాజ్యంలో. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు హల్లెలూయా కొంచెం కాలం. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంట? 5 అయిపోయారు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథము చెబుతున్నది 6వ రాజ్యంలో జరుగుతుంది. ఈ రోమా రాజ్యం కనుక మనం చూస్తే కాన్స్టెన్ రాజు వచ్చాడు. కాన్స్టెన్ రాజు క్రైస్తవ మతాన్ని ప్రపంచ మతానిగా చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 334లో ఆయన ఏంటంటే ఈ రాజ్యం 2 రాజ్యాలుగా విభజించబడ్డాయి. 2 కొడుకులు, ఒకటి తూర్పు రాజ్యంగా, ఒకటి పనమట రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఆ రాజ్యము కూలిపోయింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఈ అమెరికా అధ్యక్షుడు మొత్తం కూడా 50 దేశాలను కలిపి ఐక్యరాజ్య సమితి అనేది అని పెట్టాడు. హల్లెలూయా. మీరేందంట? ఐక్యరాజ్య సమితి. ఈ 1945 అక్టోబర్ 24వ తారీఖున 51వ రాజ్యంగా, దేశముగా మన ఇండియా లిఖించబడింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మన ఇండియా 51వ దేశముగా ఉంది. అయితే ఈ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి. ఒకటి చైనా, ఒకటి రష్యా, ఒకటి అమెరికా, ఒకటి ఇంగ్లాండు, ఒకటి ఫ్రాన్స్. ఈ 5 దేశాలు కూడా సభ్య దేశాలు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 దేశాల్లో తర్వాత తాత్కాలిక సభ్య దేశాలు అంటే భద్రతా సభ్య దేశాలు 10ని చేర్చుకున్నారు. ఎన్ని? 10. మొత్తం కూడా ఈ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. ఈ 10లో కనుక చూస్తే మనం, మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ శాశ్వత సభ్య దేశాలు కలిగినదే ప్రాముఖ్యమైంది. ఈ తాత్కాలిక సభ్య దేశాలు కలిసింది మాత్రం ఇప్పుడు ప్రపంచంలో ఇది 7వ రాజ్యం. ఏది 7వ రాజ్యం? ఏదమ్మా? ఐక్యరాజ్య సమితి 7వ రాజ్యం. మీరు బాగా గమనించండి. ఈ ఐక్యరాజ్య సమితి 7వ రాజ్యంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున మనం చూస్తే ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. శాశ్వత సభ్య దేశంలో లెక్క మీకు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ శాశ్వత సభ్య దేశాల లెక్క కాబట్టి
ఈ 5 దేశాల్లో మీరు చాలా గమనించాలి. 1 చైనా, 2 రష్యా, 3 అమెరికా, 4 ఇంగ్లాండు, 5 ఫ్రాన్స్. ఈ 5 దేశాల్లో 7 కొండలు అనే పిలువబడే దేశం ఏది? హల్లెలూయా. ఇంగ్లాండ్. రోమ్ అంటే అదేగా. ఇంగ్లాండ్ అంటే ఆయనలాగా బ్రిటిష్ వాడు. రోమ్ అనేది ఏంటంటే ఈ 5 దేశాల 7 కొండలని ఇప్పుడు వరకు కూడా చైనాలో 7 కొండలు లేదు. మీరు చాలా గమనించాలి. అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఫ్రాన్స్లో లేదు. ఉన్నదల్లా ఇంగ్లాండ్ ఒకటి. అక్కడ కూడా శ్రీ సాంగత్యం లేదు. ఇక్కడ మనం చాలా గమనించాల్సిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 5 కూలిపోయి ఒకడున్నాడు అంటే ఇప్పుడు వచ్చాడా లేదా? ఇప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు కొంచెము కాలం ఉండవలెను, ఉండినదయ్యు ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుసు నాశనముకు పోవును. నీవు చూసిన 10 కొమ్ములు. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రకటన 10 మంది రాజులు. ఈ 7వ రాజ్యంలో ఈ 7 కొండల్లో 10 మంది రాజులు రావాలంట. ఎంతమంది వస్తారంటమ్మా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా. ఇది ఆశామష కాదు. మనం అనుకుంటున్నాం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధము ఇజ్రాయిల్ ద్వారా వచ్చింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయేల్కి సహాయం చేస్తామంటే యోబు గ్రంథమును చూసి వారు ఈ రష్యా అప్పుడు మంచి పవర్ఫుల్లో ఉండేదన్నమాట. వీళ్ళకి ఇస్తానన్న రాజ్యాన్ని ఇవ్వాల, ఇజ్రాయెల్ దేశం ఇవ్వాల. అప్పుడు వాళ్ళకి దేశం లేదు. 2వ ప్రపంచ యుద్ధంలో మీరు గనక మాకు సహాయం చేస్తే మీకు మీ దేశాన్ని ఇస్తామన్నారు. వైజ్ మ్యాన్ అనే ఆయన ద్వారా 2వ ప్రపంచ యుద్ధం వీరు గెలిచారు ఇజ్రాయిల్ ద్వారా. అప్పుడు వీరికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దేశం వచ్చింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. హల్లెలూయా. ఈ 3వ ప్రపంచ యుద్ధం కూడా ఎవరి ద్వారా రాబోతుంది? ఇజ్రాయిల్ ద్వారా. హల్లెలూయా. ఎందుకంటే మనం చాలా గమనించాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం రావాలంటే ఇప్పుడున్న 7 కొండల్లో ఇక్కడ 9వ వచనంలో 8వ వచనం చదువమ్మా. 8వ వచనం చదువు. నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో మొదలుకొని జీవగ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనసుంది. హల్లెలూయా. ఒక క్రూర మృగం వస్తుందంట. ఆ క్రూర మృగము ద్వారా ఆ 7వ రాజ్యంలో స్త్రీ కూర్చుంటుందంట. హల్లెలూయా. వారు 10 మంది రాజులు. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే ఇప్పుడు స్త్రీ సాంగత్యం కలిగిన దేశము చేరి ఉందా ఈ 5 రాజ్యాల్లో? ఇప్పుడు 10 అవ్వాలండి, ఇంకెన్ని రావాలి ఏమో చెప్పండి. 5 దేశాలు రావాలి. 5 దేశాల్లో
మీకు ఎందుకు చదువుతున్నానంటే ఈ మాటను, రేపు ఈ శాశ్వత సభ్య దేశాలు 10 అవుతాయి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఇంకా రాలేదు, అందుకనే నా ప్రసంగాలన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు. ఏంటి ప్రభు అంటే ఒకడు తిట్టేవాడు తిడుతున్నాడు, పొగిడేవాడు పొగుడుతున్నాడు, దాని చేసేవాడు చేస్తున్నాడు. అయితే అందుకనే నేనేం చేస్తున్నా అంటే ఆదిలో నుంచి మీకు వస్తున్న ఆలగాడి నుంచే నా ప్రసంగాలు మొత్తం చూస్తే ఈ మధ్యలో వచ్చినోడికి మధ్యలోకి ఎందుకు మీకు మాట చదువుతున్నా అంటే ఇది చాలా సత్యం అనమాట. మీరు ఏమన్నా అనుకోండి, శివలింగం ఉందంట. ఈ శివుడు అన్నాడంట, మీరిద్దరిలో ఎవరు గొప్పోళ్ళో చూడండి అన్నాడంట. ఎవరిని? బ్రహ్మని, విష్ణువుని. నా శివరా మొదలు తెలుసుకుంటే వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అన్నారు. వాళ్ళు అధికవంతుడు అన్నారండి. పైకి వెళ్తున్నాడు, కింద శివరా కనపడతలేదంట. మొదలా ఏంటి? మొదలుంటే శివుడు ఉన్నదా? శివుడు అనేది ఉంటుందా? లేదా? అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మధ్యలో నుంచి వచ్చారు. అలే ఏదంటే అర్థమవుతుంది మీకు. అందుకనే అసలు తెలియనోడికైనా చెప్పొచ్చు అంట, తెలిసినోడికైనా చెప్పండి. ఈ మధ్యలో ఉన్నవాడికి ఏమీ చెప్పలేమంట. వాళ్ళు ఇప్పుడు కూడా కనుక్కోలేకపోయారంట. చివరేదో తెలియదు అంటే మొదలైందంటే తిరుగుతూనే ఉన్నారు. ఎవరోళ్ళు? సృష్టికర్తల్లో ఇద్దరు. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకి ఏం నేర్పిస్తుందంట? ఈ ప్రపంచ చరిత్రనే నేర్పిస్తుంది. ప్రపంచ రాజకీయం మొత్తం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ దేశం ఎలా, ఏ రాజ్యం ఎలా, ఏ రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే దాయపడి ఉంది. కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితిలో ఇంకొక 5 దేశాలు రావాలి. ఆ 5 దేశాలు వచ్చిన తర్వాత స్త్రీ కలిగిన దేశం కూడా అందుట్లో ఉండాలి. అది స్త్రీ మరి ఎందుకు మీకు చెబుతున్నానంటే ఆ స్త్రీ ఇప్పుడున్నాము కాదు, 7వ రాజ్యంలో వచ్చినాము కాదు, మొదటి రాజ్యంలో నుంచే వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆమె కనపడదు. ఆ స్థితి పొందాలని అందుకని అంటున్నాడు, ఇదిగో 5గురు కూలిపోయారు. ఇందులో జ్ఞానం కలిగిన మనసు. చదువమ్మా. ఇందులో కనబడును ఆ 7 తలల ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎన్ని కొండలు చూపించానమ్మా? ఎన్ని చోట్ల చూపించాను? ప్రపంచంలో ఎన్ని చోట్ల చూపించాను? ఒకసాటేనా? పాత నిబంధన పరిశుద్ధ గ్రంథంలోనేమో కలవరి కొండ దాకా చూపించావు ఒకటి. ఇప్పుడు మన నడవడికలో రోము పట్నంలో ఉన్న 7 కొండలు చూపించు రెండవది. రేపు శ్రీ కూర్చుండే 7 కొండలు ఒకటి రావు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 7వ కొండ ఉంది. అది ఏంటంటే ఐక్యరాజ్య సమితి. ఇది 7వ కొండ. ఇప్పుడు ఎన్ని 7 కొండల్లో ఎన్ని ప్రాంతాల్లో చూపించాం? అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 7 కొండల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పుడు వరకు కూడా స్త్రీ అనే ఆమె కూర్చున్నట్టు మనకు కనపడలా. చాలా గమనించాలి. ఎప్పుడైతే ఆ స్త్రీ కూర్చునే కొండ వస్తుందో అది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తా ఎలా వస్తుంది, ఏ దేశం వస్తుంది, ఎవరి పక్షాన వస్తారు, ఆపద ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తారు, అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు, క్రూర మృగం వస్తుంది. ఈ 666 ముద్ర అంటే ఏంటిది? 666 ముద్ర అంటే ఏంటిది? అలాగే ఎవరు ఏ స్థితిలో, ఏ దేశము, ఎవరు ఆరాధిస్తున్నారు, ఆరాధన బట్టే వస్తుందంట ప్రపంచం కూడా. అవన్నీ కూడా క్రమంగా వస్తాయి. కాబట్టి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సమయం అయిపోయింది చూద్దాం, అది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.